Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all others commerce related students. Today we have discussing about the cost of capital, right? What is capital? Capital it means our investment, right? A company needs some kind of funds, so that funds called as capital anamata. So where we have to get that capital? So many of sources, right? So we can issue the shares. Mainly shares వచ్చేసి two types, right? One is equity shares, second one is preference shares. ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డివిడెండ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది టు ఇష్యూ ద డివిడెండ్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, రైట్? దెన్ వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ when the profits is occur to the organization. Then we have to distribute the profits that uh, equity shareholders. Then we can issue the debentures also, right? Debentures issue with an interest, right? We can take the loans and we can take loans from the and also retain earnings anamata. So many of sources అనేవి ఉన్నాయి అనమాట. We have to raise the funds అనేవి. So every management that have maybe every careful అనమాట to take the capital because of how much is the cost of capital is there అనమాట. For easy understanding, here I will take one example. If in case I want 2 crores of amount, 2 crores of amount, 50% equity of shareholders అనుకో, 25% ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, రిమైనింగ్ 25% డిబెంచర్స్ నుంచి వీ హ్యావ్ టు రేజ్ దట్ ఫండ్స్ అనమాట. సో 2 crores 50% ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనుకున్నాం కదా, 25% ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, రిమైనింగ్ 25% డిబెంచర్స్ అనమాట. సో 50% ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేవి మనం ఇప్పుడు రేస్ చేసినప్పుడు మనం దానికి 25% పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని డివిడెండ్ రూపంలో వీ హ్యావ్ టు పే, రైట్, టు దట్ పర్సన్. దెన్ ఆల్సో మళ్ళీ 25% ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ నుంచి మనం అమౌంట్ అనేది రేస్ చేసినప్పుడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది ఫిక్స్డ్ డివిడెంట్ అనేది ఉంటుంది కదా. సో దట్ 12% డివిడెంట్ అనేది వీ హ్యావ్ టు పే రీబ్యాక్ అనమాట. అండ్ ఆల్సో రిమైనింగ్ 25% డిబెంచర్స్ ఆఫ్ అమౌంట్ నుంచి మనం సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమౌంట్ని రీబ్యాక్ అనేది పే అనేది చేయాలన్నమాట. దట్ రీపే చేసే అమౌంట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనమాట, రైట్? ఐఎమ్ గెట్టింగ్ ద క్యాపిటల్ బట్ ఆన్ ద హ్యావ్ టు పే సంథింగ్, రిటర్న్ పే చేస్తాం కదా. సో దట్ సంథింగ్ వి సే ఇట్ యాజ్ అన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ అక్వైరింగ్ ద ఫండ్స్ అనమాట. ఇట్ మీన్స్ మనం ఇన్ కేస్ ఆఫ్ ఫండ్స్ అక్వైర్ చేసినప్పుడు రిటర్న్గా మనం రీబ్యాక్ చేస్తే లైక్ డివిడెండ్ అయ్యొచ్చు అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ అయ్యొచ్చు. డివిడెండ్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అండ్ ఆల్సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంట్రెస్ట్ అనేది డిబెంచర్స్కి వీ హ్యావ్ టు ఇష్యూ అనమాట. ఆ రెండింటిని ఇష్యూ చేసే అమౌంట్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అంటారు అనమాట. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ద కాస్ట్ అక్వైరింగ్ ద ఫండ్స్ అనమాట. సో on the raising of funds from the various sources, it means the company has to pay something additional amount in the form of interest, in the form of principal amount అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా అదనమాట. సో దిస్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ కాల్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ ఇన్ విచ్ టు బి పేయబుల్ టు ద షేర్ హోల్డర్స్ ఆర్ ది వెంచర్ హోల్డర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. మెయిన్ డెఫినేషన్ వచ్చేసి హియర్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ద మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ దట్ టు బి మస్ట్ రీజన్ ఆన్ టు ద ఇన్వెస్ట్మెంట్ టు ఫుల్ఫిల్ దర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేవి మన మీద ఎక్స్పెక్ట్ చేసి మనకు లోన్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. సో అట్లీస్ట్ ఆఫ్ మినిమం వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ 10% ఆఫ్ డివిడెండ్ అయ్యొచ్చు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 12% ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అయ్యొచ్చు, ఏమంటారు మన డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ అని అయ్యొచ్చు. మనం రీబ్యాక్ అనేది చేయాల్సినది ఉంటుంది అనమాట. దెన్ ఓన్లీ వాళ్ళు మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ మనకు ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా ఇస్తారు, లేకపోతే ఇయ్యరు కదా. సో ఇన్ కేస్ ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నట్లుగా 2 crores అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక 52 crores అనేది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు
ఒక 50% అమౌంట్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి తెస్తుంది. అంటే 1,00,000 అమౌంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి, 50,000 అమౌంట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, 50,000 అమౌంట్ డివిడెండ్ నుంచి ఇన్ కేస్ ఆఫ్ తెచ్చింది అనుకుంటే 50% అండ్ 50,000లో 12% ఆఫ్ అమౌంట్ మనం మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేది డివిడెండ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. ఇంకా రిమైనింగ్ 10% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 10% డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ రూపంలో వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్, రైట్. డెఫినెట్లీ మనం వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి వర్తబుల్గా వాళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డివిడెండ్ అయ్యిండొచ్చు, ఇంట్రెస్ట్ అయ్యిండొచ్చు, మనం డెఫినెట్లీ వాళ్ళకి రీబ్యాక్ అనేది చేయాలన్నమాట. రీబ్యాక్ చేస్తేనే వాళ్ళకి ఇంకోసారి మనకు ఫండ్స్ అనేవి ఇస్తారు. అండ్ ఆల్సో మనకు ప్రాఫిట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మనం వాళ్ళకి అట్లీస్ట్ ఇంట్రెస్ట్ డివిడెంట్ పే చేయాలని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ 100% లాసెస్లో ఉంటుందని అర్థం. దాని యొక్క నేమ్ అండ్ ఫేమ్ అనేది, గుడ్ విల్ అనేది అన్నీ డౌన్ అయిపోతాయి అన్నమాట బయట. సో ఇంకా మనకు సేల్స్ అనేవి అవ్వవు, లాసెస్ అనేది వస్తుంటుంది. సమ్ కైండ్ ఆఫ్ రూమర్స్ అనేవి కూడా మార్కెట్లో క్రియేట్ అవుతుంటుంది. సో కంపెనీ ఎంత గుడ్ కంపెనీ అనేది కాదు అని చెప్పి అట్లా రూమర్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి అనమాట. సో వీ హ్యావ్ టు మినిమమ్ మెయింటైన్ ద పేయబుల్ ఆఫ్ డివిడెంట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్ అండ్ ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనమాట, రైట్. కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ యాజ్. ఇట్ మీన్స్ ఏంటి అంటే హియర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రైట్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిఫర్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ రేట్. ఇట్ మీన్స్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, ఫిక్స్డ్ అమౌంట్ని మనం బ్రేక్ చేయకుండా వాళ్ళకి అనేది రీబ్యాక్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ మినిమం రేట్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ 12% ఆఫ్ డివిడెంట్, రైట్, ప్రాఫిట్స్లో అలా అనమాట. సో ప్రాఫిట్స్ అలా మినిమం అమౌంట్ అనేది వీ హ్యావ్ టు డెఫినెట్లీ డిస్ట్రిబ్యూట్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. నెక్స్ట్ కట్ ఆఫ్ రేట్ అంటే మినిమం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ అనేది అనుకుంటాం కదా, దాన్ని కట్ ఆఫ్ రేట్ అని అంటారు అనమాట. టార్గెట్ వాల్యూ ఇట్ మీన్స్ ఇంత అమౌంట్ని వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు అదర్స్ పీపుల్స్. హర్డల్స్ ఆల్సో సేమ్ మీనింగ్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిఫర్డ్ యాజ్ అన్ బ్రేక్ ఈవెన్ రేట్, మినిమం రేట్, కట్ ఆఫ్ రేట్, టార్గెట్ రేట్ అట్ ఆల్సో హర్డల్ అనమాట. కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వాట్ ఇట్ మీన్స్ ఏంటిదంటే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్లో వీ హ్యావ్ టు లైక్ ట్రెడిషనల్ అనుకున్నాము, మోడర్న్ అనుకున్నాం. ఇన్ ద ప్రీవియస్ యూనిట్ వీ హ్యావ్ టు డిస్కసింగ్, రైట్. ఇన్ some kind of NPV, IRR we have to calculate, right. In the future so and so amount అనేది ఉంటే in present దాని వాల్యూ అనేది how we have to get in the future, in the present of this amount, in the future how we have to get that capital budgeting. Here we have to know that అనమాట. కమింగ్ టు ద క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ ఆల్సో అంటే ఇట్ మీన్స్ క్యాపిటల్ స్ట్రక్చర్స్ వేర్ వీ హ్యావ్ టు రేజ్ దట్ ఫండ్స్, హౌ టు అక్యుములేట్ దట్ ఫండ్స్, హౌ టు ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ ఫండ్స్, where we have to invest, where we have to utilize, where we have to raise. All decisions comes under into the capital structure decisions anamata. Evaluation of financial performance. It means the how the business it should be financed, it should be the financial manager. So every financial manager must and should proper working in an organization. Coming to the other financial decisions, it means like మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్, ఎర్నింగ్ కెపాసిటీ. ఇట్ మీన్స్ ఏంటిదంటే మనం ప్రాఫిట్స్ ఇన్ కేస్ మార్కెట్ అనేది మన బిజినెస్ అనేది ప్రాపర్గా రన్ చేస్తుంటే పర్ షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇన్ కేస్ మనం ప్రాఫిట్స్ అనేది లాసెస్లో జరుగుతుంటే పర్ షేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. కమింగ్ టు ద ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఇప్పుడు షేర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటే ఎర్నింగ్ కెపాసిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ టు అవర్ కంపెనీ. కమింగ్ టు ది కంప్యూటేషన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అనమాట. ఇట్ ఈస్ మెయిన్లీ కేటగరైజ్డ్ ఇంటూ ది 4 types అనమాట. కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఇట్ నథింగ్ బట్ ది డిబెంచర్స్ అనమాట. సో డిబెంచర్స్ అంటే సో అండ్ సో అమౌంట్, ఇట్ మీన్స్ లోన్స్ అయ్యుండొచ్చు, లైక్ బ్యాంక్ నుంచి అయ్యుండొచ్చు, వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అయ్యుండొచ్చు. కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే అది అనమాట.
కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో డిస్కస్ చేస్తున్నట్టుగా 12% ఇన్ కేస్ ఆఫ్ మనకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం 12% ఆఫ్ ప్రాఫిట్స్ని వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, రైట్? అది అనమాట. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది ఏంటిదంటే మనం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ని ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతకి రిమైనింగ్ అమౌంట్ని వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనమాట, రైట్? కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే some amount it should be kept as a reserves and surpluses. That amount it should be used as an retained earnings. It should be used in uncertain situations, in some kind of అన్సర్టన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాస్ట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అన్ని వీ హ్యావ్ టు యూజ్ అనమాట, రైట్? మెయిన్లీ 4 టైప్స్: కాస్ట్ ఆఫ్ డెప్ట్, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనమాట, రైట్? కమింగ్ టు ది కాస్ట్ ఆఫ్ డెప్ట్. కాస్ట్ ఆఫ్ డెప్ట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ అనేవి ఉంటాయి: ఇర్రీడియమబుల్ డెప్త్, రిడీమబుల్ డెప్త్. ఇర్రీడియమబుల్ డెప్త్లు అంటే హియర్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు అనమాట. మెచ్యూరిటీ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ని ఇయర్స్లో వీ హ్యావ్ టు రైజ్ దట్ ఫండ్స్, ఇన్ని ఇయర్స్లో మనం మళ్ళీ రీఫండ్ చేస్తాము అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. సో ఇర్రీడమబుల్ డెప్ట్ అంటే ఏంటిదంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. హియర్ మనకు అన్నోన్ ఇన్ఫర్మేషన్ అనమాట. కమింగ్ టు ద రిడీమబుల్ డెప్త్. రిడీమబుల్ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఇన్ని ఇయర్స్లో వీ హ్యావ్ టు రీబ్యాక్ యువర్ అమౌంట్ అని, ఇంకా సో మెచ్యూరిటీ పీరియడ్ అనేది వీ హ్యావ్ టు నోన్ అనమాట. హియర్ ఇక్కడ మనకి ఎంత మెచ్యూరిటీ పీరియడ్ అనేది తెలీదు, ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ మనకి పీరియడ్ అనేది ఎన్ని పీరియడ్స్లో మనం చేస్తాము అని చెప్పి పీరియడ్ తెలుస్తుంది, మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది అనమాట. కమింగ్ టు ది కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి: ఇర్రీడియమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. దీనిలో కూడా సేమ్ టు సేమ్ దీనిలాగానే. సో ఇర్రీడియమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్లో ఏంటిదంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ అనేది తెలియదు అనమాట. రిడీమబుల్లో ఏంటిదంటే మెచ్యూరిటీ పీరియడ్ అనేది వీ హ్యావ్ టు నోన్ అనమాట. కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 3 టైప్స్ అనమాట: డివిడెంట్ ప్రైస్ అప్రోచ్, డివిడెంట్ ప్రైస్ ప్లస్ గ్రోత్ అప్రోచ్ అనమాట. డివిడెంట్ ప్రైస్ అప్రోచ్ అంటే ఇప్పుడు మనకు ఆఫ్టర్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అండ్ తర్వాతకి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఇస్తాం కదా, అదే అనమాట డివిడెంట్ పర్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ డివిడెంట్ ప్రైస్ ప్లస్ గ్రోత్ రేట్, హౌ మచ్ గ్రోత్ ఈజ్ దేర్ ఇన్ అవర్ కంపెనీ. నెక్స్ట్ కమింగ్ టు ద ఎర్నింగ్స్ ఈల్డ్ మెథడ్. మనం ఎర్నింగ్స్ ఈల్డ్స్ మెథడ్ని ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కదా, హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అని. నెక్స్ట్ 4th వన్ వచ్చి కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది అన్సర్టైన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దట్ సేవింగ్స్ అనమాట. మెయిన్లీ 4 టైప్స్: కాస్ట్ ఆఫ్ డెప్ట్, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో ఇదనమాట మెయిన్లీ 4 టైప్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ మెయిన్లీ అబౌట్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రైట్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది మనం ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ఒక దగ్గర అమౌంట్ అనేది రైజ్ చేసినప్పుడు వేరియస్ సోర్సెస్ నుంచి అమౌంట్ అనేది రైజ్ చేస్తాం కదా. సో చేసిన తర్వాతకి హ్యాస్ టు పే సమ్ అడిషనల్ అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు, ఇన్ ద పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఇంట్రెస్ట్ రూపంలో అయ్యుండొచ్చు, డివిడెండ్ రూపంలో అయ్యుండొచ్చు. వీ హ్యావ్ టు పే రీబ్యాక్ దట్ అమౌంట్ అనమాట. దట్ అమౌంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. Thank you all. Please do subscribe my channel, like, share and comment. Thank you.